దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 1. దేవుని స్వరం వినుటలోని రహస్యములు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మత్తయి సువార్త 3:17. ప్రభువైన యేసుక్రీస్తుకు మార్గమును సిద్ధపరచుటకై బాప్తిస్మిచ్చి యోహాను ఈ లోకంలోనికి వచ్చెను. అతడు మారు మనసును గూర్చి అరణ్యంలో బోధించుటకు మొదలుపెట్టెను. అయితే ఆ వర్తమానమును ప్రజలు సులభంగా అంగీకరించలేకపోయిరి. ప్రజలు ఎంతో దూరం నుండి ఈ వర్తమానమును వినుటకు వచ్చిరి. యోహాను వారిని సంతోషపెట్టుటకు బోధించలేదు, కానీ సజీవుడైన దేవుని అధికారముతో బోధించుచుండెను. పరలోక రాజ్యం సమీపించున్నది గనక మారు మనసు పొందుడు అని అతడు వ్యత్యాసము లేకుండా అందరిని గురించి చెప్పెను. ఆ బోధ వినిన వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని బాప్తిసం పొందిరి. అట్టి గొప్ప ప్రవక్త ద్వారా బాప్తిసం తీసుకొనుట వలన గొప్ప మేలు పొందమని కొందరు అనుకుని ఉండవచ్చు. అందులో కొందరు నాయకులు సైతం ఉండి ఉండవచ్చును. అటువంటి వారిని చూసి యోహాను, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అనెను. ఒక దినమున ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా బాప్తిసం పొందుటకై వచ్చెను. యోహాను సువార్త 1:31లోని దేవుని వాక్యం ప్రకారం ప్రభువైన యేసు నిజంగా ఎవరో బాప్తిస్మిచ్చి యోహాను సైతం ఎరగడు. యేసుక్రీస్తు ప్రభు నిమ్మలంగా అందరితో పాటు వచ్చి తనకు కూడా బాప్తిస్మిచ్చని యోహాను అడిగాను. వారు బంధువుల ఒకటి చేత యేసును గురించి యోహాను కొంత ఎరిగి ఉండెను, కానీ ఆయనే మెస్సియా అని అతనికి తెలియదు. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ క్రీస్తు యేసుపై పావురం వలె దిగుట అతడు చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను ఒక శబ్దమును వినెను. అప్పుడు యేసు ఎవరో యోహాను గ్రహించగలిగాను. దేవుని స్వరం వినిన తర్వాతనే యోహాను యేసును ఎరిగనని మనం తెలుసుకొనుచున్నాం. మీరును దేవుని స్వరమును వినని యెడల ఆయన ఎవరో ఎరగలేరు. మీరు అనేక కూటములకు హాజరు కావచ్చు, పరిశుద్ధ గ్రంథ జ్ఞానం అధికంగా మీకు ఉండవచ్చును, అనేక త్యాగములు చేసి ఉండవచ్చు, కానీ మీరు దేవుని స్వరము వినని యెడల ఇవన్నీ మీ ఆత్మీయ జీవితమునకు నిరుపయోగములే. ప్రైజ్ ద లార్డ్.